అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తాము, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి బడ్జెట్ ఇస్తామని చెప్పారు. తక్షణమే ఈ సంవత్సరం, ఎందుకంటే ఫిబ్రవరి 8వ తారీఖు నుండి అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీకి, బీసీల యొక్క అభ్యున్నతి కోసం మరి కేటాయింపులు చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు బీసీ సబ్ ప్లాన్ని క్రియేట్ చేసి సబ్ ప్లాన్కి స్టాచ్యుటరీ ఒక పొజిషన్ ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే చట్టబద్ధత కల్పిస్తాం బీసీ సబ్ ప్లాన్కి అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా తక్షణమే ఈ ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్తా ఉన్నాం. మనం బీసీలు అంటే ఎంబీసీలుగా కూడా మనం ఉంటాం. కొన్ని కమ్యూనిటీస్ ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కోసం ఒక మినిస్ట్రీ సెపరేట్గా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. మరి తప్పకుండా ఎంబీసీ మినిస్ట్రీని కూడా, శాఖను కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మన జిల్లాకు సంబంధించి మన జనగామ జిల్లాను కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. మరి తక్షణమే ఆ పేరు మార్చడానికి కూడా వారు కార్యాచరణ చేపట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, మా మీడియా ద్వారా చూస్తున్నటువంటి తెలంగాణ యావత్ ప్రజానికానికి నేను ఒక గంభీరమైనటువంటి అంశాన్ని మేము ముందు పెట్టదలుచుకున్నాం. ఇవాళ మనం ఎవ్వరమైనా సరే తెలంగాణ సమాజంలో మన పిల్లలు చదువుకోవాలి, చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అందరం బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలనేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాం. దానికోసం అనేకమైనటువంటి ఏర్పాట్లు, చట్టబద్ధమైనటువంటి ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం కొన్ని చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చేసింది. కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలుగా మనం ఏది భావిస్తాం? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, వీటిని భావిస్తాం. ఇది నిర్వహించేటటువంటి సంస్థ యూపీఎస్సీ అనేటటువంటి ఒక సంస్థ ఉంటుంది. నిజానికి ఒక నానుడి ఉంది, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. దేశ్కో కోన్ చలాతా హై అంటే పిఎం, సిఎం, డిఎం అంటారు. అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్. అంత పవర్ఫుల్ పొజిషన్ ఈ బ్యూరోక్రసీకి ఉంటుందని చెప్పి చెప్తారు. అటువంటి బ్యూరోక్రసీలో ఏం చేసినారు? మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సపరేట్గా రిజర్వేషన్ పెట్టినామని చెప్పారు. అంటే బీసీలకు 27% యూపీఎస్సీ ఎగ్జామ్స్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పారు. ఇది పార్లమెంట్లో వచ్చినటువంటి జవాబు నేను మీ ముంగట పెడతా ఉన్న. రాజ్యసభలో ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్ని 2018, 19, 2020 అంటే 18 నుండి ఇప్పటి వరకు 4,365 మంది కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా సెలెక్ట్ అయ్యారు. అంటే 4,365లో అందరు సెలెక్ట్ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరినీ కలిపితే 1,195 మంది సెలెక్ట్ అయ్యారు. అంటే ఎంత? 27% మందికి మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఇలా కలెక్టర్లు అయినరు, ఐపీఎస్లు అయినరు, ఐఎఫ్ఎస్లు అయినరు. కానీ మిగతా అన్ని జనరల్కి వెళ్ళిపోయినాయి. ఇది ఎందుకు? రిజర్వేషన్ ఉండంగా బాజాప్తా మనకు 27% బీసీ రిజర్వేషన్ ఉండంగా కేవలం 15.5% మాత్రమే బీసీ రిక్రూట్మెంట్ దీంట్లో జరిగింది. కానీ ఎన్ని ఏండ్లుగా ఇది జరుగుతూ వస్తున్నా కూడా దాన్ని అడిగేవాళ్ళు లేరు. ఆ సంవత్సరం కోల్పోయినటువంటి ఉద్యోగాలు మరి నెక్స్ట్ సంవత్సరానికి ఇస్తారా అని చెప్పేటోళ్ళు లేరు. దాని మీద ప్రశ్న ఎత్తేవాళ్ళు లేరు. మీ అందరినీ కూడా, మేధావులందరినీ, కుల సంఘాలు నడిపేటటువంటి వాళ్ళను, ప్రజా సంఘాలు నడిపేటటువంటి వాళ్ళను, బీసీ విద్యార్థి సంఘాలను, బీసీ మేధావులందరినీ కూడా నేను వినమ్రంగా నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది చాలా పెద్ద లాస్ జరుగుతూ ఉన్నది. దీన్ని మనం గమనిస్తలేము. ఖచ్చితంగా దీని మీద మనందరం కూడా గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ థింగ్ విత్ ఎస్సీ, ఎస్టీ ఆల్సో. రిజర్వేషన్ మనకు ఎంత రావాలో పక్కగా ఉన్నప్పటికీ ఎస్సీలలో ఓన్లీ 5% మంది రిక్రూట్ అయ్యారు. ఎస్టీలలో మరీ దారుణంగా ఓన్లీ 3% మంది రిక్రూట్ అయ్యారు. బీసీలలో 27% ఉంటే 15.5% మంది మాత్రమే ఎన్నుకోబడ్డారు. మిగతా అన్ని జనరల్గా ఎవ్రీ ఇయర్ రిక్రూట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ వచ్చిన హక్కులనే మనం నిలబెట్టుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు రేపటి నాడు ఇంకా ఎక్కువ హక్కులు కొట్లాడాల్సినటువంటి సమయం, సందర్భం వచ్చింది. మరి ఈ హక్కులన్నిటి కోసం కొట్లాడాలంటే, ఈ హక్కుల కోసం మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఒక బతుకమ్మను ఎత్తినెత్తుకొని జై తెలంగాణ అని అన్నమో, ఇవాళ అసెంబ్లీ ఆవరణలో బాబా జ్యోతిబా ఫూలే విగ్రహం ఉండాలనేటటువంటి డిమాండ్ను కూడా బీసీల హక్కుల సాధన కోసమే తీసుకొచ్చినామని మీ అందరికీ కూడా నేను వినమ్రంగా తెలియజేస్తూ